السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله كفى وسلام على عباد الذين اصطفى أما بعد. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన. అల్లాహు అక్బర్. మహాశివులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాల్లో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతి మనిషి ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు. وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا كَانَ عَلَى رَبِّكَ حَتْمًا مَقْضِيًّا. మీలో ప్రతి ఒక్కడు దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే ఆ వంతెన ఎలాంటిది, దేనిపై వేయబడుతుంది, ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది, దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు, ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది. మహాశివులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించుగాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు తెలిపారు, బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నం అహద్దు మిన సైఫ్ వ అదక్కు మిన షార్. ఆ నరకంపై ఉన్న వంతెన అహద్దు మిన సైఫ్, తల్వారి పదను కంటే ఎక్కువ పదనుగా కొచ్చగా ఉంటుంది, మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే ఇది తలవారి పదును కంటే మరీ కొచ్చగా, పదునుగా, మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని ఏదైతే తెలుపడం జరిగిందో అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు, ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము. ఏ విషయం అల్లా తెలిపాడో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటిని మనం తప్పకుండా నమ్మాలి. నమ్మిన తర్వాత వాటిలో ఏ విషయాలైతే శుభకరమైనవియో వాటిని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయాలైతే భయంకరంగా, శిక్షపరంగా ఉన్నాయో మనం వాటిని తప్పించుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు నరకంపై వేయబడే ఈ వంతెన విషయం మాట్లాడుకుంటున్నాము. అది ఎంత పదునుగా, ఎంత సన్నగా ఉన్నదని మనకు తెలిసినప్పటికీ కొంచెం జారిపడితే నరకంలో పడిపోతాము అని తెలిసినప్పటికీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్త ఏమిచ్చారంటే, అది చాలా పొడుగైనప్పటికీ కొందరు విశ్వాసులు, సత్కార్యం చేసే పుణ్య పురుషులు ఎలా ఉంటారంటే, కనురెప్ప ఎంత తొందరగా మనం ఇలా అనేసరికి సెకండ్ కూడా పట్టదు కదా, అంతకంటే మరీ తక్కువ సమయంలో వారు ఆ వంతెనను దాటేస్తారు. ఆ వివరాలు, ఆ హదీసులు నేను ఇక తెలుపనున్నాను. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి సందేహానికి గురి కాకుండా వాటిని తప్పకుండా నమ్మాలి. అలాంటి విశ్వాసం,
అలాంటి సత్కార్యాల్లో ముందుకు వెళ్ళి మనం ఆ వంతెనను కూడా చాలా వేగంగా దాటేసే ప్రయత్నం చేసే వాళ్ళల్లో కలవడానికి అల్లాతో దువా కూడా చేస్తూ ఉండాలి. మన పూర్వీకులు సహాబాలు సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ నరకంపై వంతెన విషయం వస్తే ఎలా భయకంపితులై కనుతడి పెట్టేవారో ఆ విషయాలు కూడా మనం విందాము. కానీ వాటికంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు వినండి. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ముస్నద్ అహ్మద్, తిర్మిది మరియు ముస్తదరక్ హాకింలోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 8081 అంటే 8081. ఏమిటి హదీస్ అది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, యరిదున్నాసు వయస్తూరూన అన్హా బి అమాలిహిం. ప్రజలు వంతెనపై వస్తారు మరియు తమ కర్మల ప్రకారం దాన్ని దాటి వెళ్తారు. దాన్ని దాటి వెళ్ళే వారిలో వేగం ప్రకారంగా ఎన్ని రకాల వారు ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. గమనించండి. కలంహిల్ బసర్, కనురెప్ప కొట్టడంలో ఎంతసేపు అవుతుందో అంతసేపట్లో, అంతకంటే తక్కువ సమయంలో కొందరు దాటేస్తారు. సుమ్మ కమర్రి రీహ్, మరికొందరు వేగవంతమైన గాలి మాదిరిగా దూసుకెళ్తారు. సుమ్మ కహదరిల్ ఫురుస్, మరికొందరు గుర్రపు రౌతు ఎలా పరుగెడతాడో ఆ విధంగా దాటేస్తారు. సుమ్మ కర్రాకిబి ఫి రిహ్లతిన్, ప్రయాణంలో ఒక ప్రయాణి ఎలా వేగంతో వెళ్తాడో ఆ విధంగా. సుమ్మ కషద్దిర్ రజుల్, ఆ తర్వాత మనిషి సామాన్యంగా పరుగెత్తుతే ఎలా పరుగెడతాడో ఆ విధంగా దాటేస్తారు. సుమ్మ కమషీహి, మరికొందరు నడుస్తూ నడుస్తూ వెళ్తారు. మరో ఉల్లేఖనంలో కొందరు పాకుతూ, ఎలాగైతే చిన్న పిల్లలు వారు లేవడానికి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ పడిపోతూ లేస్తారో ఆ విధంగా. అయితే మహాశివులారా, నరకంపై వేయబడిన వంతెన మీద దాటేవారు ఈ 6 రకాలుగా ఉంటారు అని మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా 7 రకాల వారుగా ఉంటారని కూడా తెలుస్తుంది. దీని విషయం వస్తేనే మన సలఫె సాలిహీన్, మన పూర్వీకులు ఎలా భయకంపితులయ్యేవారో ఈ కొందరి సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది. అబూ మైసరా రహిమహుల్లాహ్ పడుకోవడానికి తన పడక మీద వచ్చినప్పుడు చాలా ఏడుస్తుండేవారు. మరియు యా లైత లం తలిద్ ఉమ్మీ, అయ్యో నా తల్లి నన్ను కని ఉండకపోతే ఎంత బాగుండును అని అనేవారు. ఇలా అనుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. దగ్గరున్నవారు మిమ్మల్ని ఏ విషయం ఏడిపిస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఖురాన్లో నువ్వు ఈ ఆయత చదవలేదా? వఇం మిన్కుమ్ ఇల్లా వారిదుహా, నరకంపై వంతెన వేయబడుతుంది, ఆ వంతెన మీదికి వస్తారు నరక జ్వాలలు వారి వరకు చేరుతున్నట్లుగా వారికి ఏర్పడుతుంది. అల్లాహు తాలా వారిదుహా అని చెప్పాడు, వస్తారు అని. కానీ అందులో నుండి బయలుదేరుతారు అన్న విషయం అల్లా చెప్పలేదు కదా. మరి నేను ఒకవేళ దానిలో నుండి దాటేవాన్ని కాకుంటే ఎంత నష్టంగా ఉంటుందో కదా అని భయపడుతూ ఉండేవారు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఉల్లేఖించారు, హసన్ బసరీ రహమతుల్లా అలై ఒక వ్యక్తిని అడిగాడు, నరకం మరియు నరకంపై వేయబడిన వంతెన వద్దకు నువ్వు వస్తావు కదా? అతడు అన్నాడు, అవును, ఖురాన్లో ఈ ప్రస్తావన ఉంది. మరి దాన్ని దాటేస్తావా? ఆ విషయం తెలియదు కదా. ఆ విషయం తెలియనప్పుడు మరి నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎలా జీవితం మనం గడపగలుగుతాము అని హసన్ బసరీ రహమహుల్లా తెలియజేశారు.
ఆ తర్వాత ఆ మనిషిని ఎప్పుడూ నవ్వుతూ ఉండగా చూడడం జరగలేదు. మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ముసన్నఫ్ అబ్దుల్ రజాక్లో ఖైస్ బిన్ అబి హాజిం ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తాలను ఒకసారి తన ఆవిడ ఒడిలో తలపెట్టి ఏడవడం మొదలుపెట్టారు. ఆమె కూడా రోధించడం మొదలుపెట్టింది. కొంతసేపటి తర్వాత అబ్దుల్లా బిన్ రవాహా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని. ఆమె చెప్పింది, నువ్వు ఏడుస్తున్నావు, అందుకని నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చాను. అప్పుడు అబ్దుల్లా బిన్ రవాహా అన్నారు, వ ఇన్ మిన్కుం ఇల్లా వారిదుహా, మీలో ప్రతి ఒక్కడు కూడా ఆ నరకం వైపునకు వస్తాడు, దానిపై ఉన్న వంతెన వద్దకు వస్తాడు అన్న ఆయతు నేను చదివాను, అందుకు నాకు ఏడుపు వచ్చింది. భయం ఏం కలిగిందంటే దాన్ని దాటేసి మనం మోక్షం పొందే వారిలో కూడా కలుస్తామా లేదా అన్న విషయం తెలియదు కదా అని. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎందరో పుణ్యాత్ముల పుణ్యపురుషుల సంఘటనలు మన ముందుకు వస్తాయి. ఇవన్నీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కూడా మన పరిస్థితి అలా ఉండాలి. ఆ వంతెన, దానిని దాటడం, దాని వరకు రావడం మనలోని ప్రతి ఒక్కరికి తప్పనిసరి పరిస్థితిగా ఉంటుంది. కానీ మనలో ఎవరు దానిని దాటి వెళ్తారు, అటువైపున స్వర్గంలోకి చేరుతారు, మరి ఎవరు జారిపడి నరకంలోనే పడిపోతారు, అది అల్లాహే గుర్తెరుగుగాక. కానీ కొన్ని సత్కార్యాల గురించి ప్రత్యేకంగా తెలుపడం కూడా జరిగింది. వాటిని మనం శ్రద్ధగా పాటిస్తూ ఉంటే అల్లా దయతో మనం దానిని దాటి మోక్షం పొందిన వారిలో కూడా కలవవచ్చు. మహాశివులారా, వంతెన వరకు రావడం, దానిని దాటే ప్రయత్నం చేయడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి విషయం. కానీ ఆ వంతెన వరకు రాకముందు మరో ఆందోళనకరం, భయంకరం, మహాఘోరమైన పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. అదేమిటంటే చిమ్మని చీకటి ఏర్పడుతుంది. అక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు వేరువేరు చేయబడతారు. ఆ సందర్భంలో విశ్వాసుల్లో కూడా ఎవరికి ఎంత విశ్వాసం ఉందో, ఎవరు ఎన్ని సత్కార్యాలు చేసేవారో ఇహలోకంలో ఉన్నప్పుడు దాని ప్రకారమే వారికి ఒక కాంతి లభించును. ఆ కాంతి, దాని ప్రాముఖ్యత ఎంత గొప్పది, అది లభించిన వారు ఎంత అదృష్టవంతులు, లభించని వారు ఎంత దురదృష్టవంతులో ఆ రోజు తెలుస్తుంది. దాని యొక్క ఒక చిన్న వివరాన్ని అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేసి దాని ప్రాముఖ్యతను గురించి చాటి చెప్పాడు. అయితే మనం ఆ చిమ్మని చీకటి కమ్ముకొని ఉన్న సందర్భంలో కాంతిని పొందాలి. ఆ కాంతి మన కొరకు ప్రకాశించాలి. మనం ఆ చీకటిలో నడవడానికి మనకు ఆ కాంతి దోహదపడాలి అంటే తప్పకుండా ఆ ఖురాన్ ఆయతులను చదవాలి. అందులో ఏ ఉత్తమ గుణాలు, ఏ ఉత్తమ క్యారెక్టర్, ఏ ఉత్తమ కర్మలు అవలంబించాలన్నట్లుగా మనకు తెలియజేయడం జరిగిందో వాటిని మనం అవలంబించాలి. చదవండి ఆయతులు. యౌమ తరల్ ముమినీన వల్ ముమినాతి యస్ఆ నూరుహుం బైన ఐదీహిం వ బిఐమానిహిం. ఆ రోజు నీవు విశ్వాసులను చూస్తావు. ఆ రోజు నీవు విశ్వాసులను, పురుషులను మరియు స్త్రీలను చూస్తావు. వారి యొక్క కాంతి, వారికి లభించేటువంటి నూర్ వారి ముందుగా నడుస్తూ ఉంటుంది మరియు వారి పక్కలో కూడా నడుస్తూ ఉంటుంది. బుష్రాకుముల్ యౌమ జన్నతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా. మీకు కింద సెలయేళ్ళు ప్రవహిస్తున్న స్వర్గ గృహాల గురించి, స్వర్గవనాల గురించి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ. వాస్తవానికి ఇదే గొప్ప విజయం,
ఇదే గొప్ప సాఫల్యం. యౌమ యఖూలుల్ మునాఫిఖూన వల్ మునాఫిఖాతు లిల్లదీన ఆమనూ దురూనా నక్తబిస్ మిన్ నూరికుం. ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు స్త్రీలు విశ్వాసులతో అంటారు, మీరు కొంచెం వ్యవధినివ్వండి, మీరు మా గురించి కొంచెం వేచించండి. నక్తబిస్ మిన్ నూరికుం, మీ వద్ద ఏ నూరు, ఏ కాంతి అయితే ఉందో దానిలోని కొంత భాగం మేము కూడా పొందుతాము, దాని వెలుతురులో మేము కూడా ఒక్కడుగు ముందు వేసే ప్రయత్నం చేస్తాము. قيل ارجعوا وراءكم فالتمسوا نورا, మీరు వెనకకే వెళ్ళండి, వెళ్ళి అక్కడే మీ యొక్క కాంతిని, మీ నూరును వెతుకలాడండి. فضرب بينهم بسور له باب, వారి మధ్యలో, విశ్వాసుల మధ్యలో అవిశ్వాసుల మధ్యలో ఒక గోడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాతినుహు ఫీహి రహ్మ, దాని లోపలి భాగం ఏదైతే ఉందో అందులో రహమత్ ఉంటుంది, కరుణయే కరుణ ఉంటుంది. వదాహిరుహు మిన్ కిబలిహిల్ అదాబ్, మరియు దాని వెలుపల బయటి భాగంలో శిక్ష అనేది ఉంటుంది. యునాదూనహుం అలం నకుం మాకుం, ఆ కపట విశ్వాసులు కేకలు వేసి అడుగుతూ ఉంటారు, మేము ప్రపంచంలో కూడా మీతోనే ఉన్నాము కదా, మీతో కలిసిమెలిసి ఉండేవారివి కదా. قالوا بلى ولكنكم فتنتم أنفسكم وتربصتم وارتبتم وغرتكم الأماني حتى جاء أمر الله وغركم بالله الغرور. అవును, మీరు మాతోనే ఉంటిరి, కానీ మా మాదిరిగా విశ్వాసంపై స్థిరంగా ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండే వారిలో కలిసి ఉండకపోతిరి. మీరు ఎన్నో రకాల సంక్షోభంలో పడి, ఎన్నో అనుమానాలకు గురై, మాపై ఎన్నో ఆపదలు పీడలు వచ్చి పడాలన్నటువంటి విషయాలు కూడా మీరు ఆలోచిస్తూ వేచిస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యామోహం అనేది మిమ్మల్ని మోసం చేసింది, మరియు శైతాన్ వాడు కూడా మిమ్మల్ని మోసంలో పడవేశాడు. మహాశివులారా, సూర్య హదీద్లోని ఈ ఆయతులు చదవండి, వీటి ద్వారా గుణపాఠం నేర్చుకోండి. విశ్వాసులు అక్కడ రబ్బనా అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా, సూర్య తహరీంలో ఈ విషయం ఉంది. ఓ ప్రభువా, ఓ మా ప్రభువా, మాకు ఆ కాంతిని సంపూర్ణంగా ప్రసాదించు, మా పాపాలను క్షమించు అని దువా చేస్తూ ఉంటారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అమా ఇంద సిరాత్ ఫఇన్న అల్లాహ తఆలా యు'తి కుల్ల ముమినిన్ నూరా వ కుల్ల మునాఫికిన్ నూరా ఫఇద ఇస్తవౌ అలా సిరాత్ సలబల్లాహు నూరల్ మునాఫికీన్ سلب الله نور المنافقين والمنافقات فقال المؤمنون انظرونا نقتبس من نوركم وقال المؤمنون ربنا أتمم لنا نورنا واغفر لنا ربنا أتمم لنا نورنا فلا يذكر عند ذلك أحد أحدا. నరకంపై వంతెన వేయబడిన సందర్భంలో అల్లాహు తాలా విశ్వాసులకు కాంతిని ప్రసాదిస్తాడు, మరియు కపట విశ్వాసులకు కూడా కాంతిని ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడైతే కపట విశ్వాసులు ఆ వంతెనకు దగ్గరగా అవుతారో వారి యొక్క కాంతిని, వారికి ఇవ్వబడిన కాంతి విహీనంగా చేయడం జరుగుతుంది. దానిలోని ప్రకాశాన్ని అల్లాహు తాలా తీసుకుంటాడు, అందులో వెలుతురు అనేది ఉండదు. ఎప్పుడైతే వారు విశ్వాసులను చూస్తారు, వారి వద్ద ఉన్న కాంతి ప్రకాశిస్తుంది, అప్పుడు వారంటారు, మీరు కొంచెం వ్యవధిని ఇవ్వండి, మేము కూడా మీ యొక్క కాంతి ద్వారా లాభం పొంది మీతో పాటు వస్తాము, మరియు ఆ నరకంపై ఉన్న వంతెనను దాటేస్తాము. ఆ సందర్భంలో విశ్వాసులు తమకు ఇవ్వబడిన కాంతి ఏదైతే ఉందో అది ప్రకాశవంతంగా ఉండాలి అన్నట్లుగా అల్లాతో దువా చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎవరిని కూడా గుర్తు చేయకుండా ఉంటారు. అల్లాహు అక్బర్. గమనించండి మహాశివులారా,
ఈ విధంగా విశ్వాసులను అవిశ్వాసులను వేరువేరు చేసిన తర్వాత వారు ఎప్పుడైతే వంతెన వైపునకు వెళ్ళుతుంటారో అప్పుడు చిమ్మని చీకటి కమ్ముకుంటుంది, ప్రతి ఒక్కరికి కాంతి ఇవ్వబడుతుంది. మరియు మొట్టమొదటి వర్గం ఎవరైతే ఆ వంతెనను దాటుతారో వారు ఎలాంటి వారు? ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించేవారు ఆ 70,000 మంది వారు దాటుతారు అని సహీ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫయుతా కుల్లు ఇన్సాని మిన్హుం నూరన్ కుల్లు మునాఫికిన్ వ కుల్లు ముమినిన్. ప్రతి మనిషికి, విశ్వాసునికి అవిశ్వాసునికి వంచకునికి ఒక నూర్ అనేది లభిస్తుంది. కానీ వారు వంతెన వద్దకు వచ్చేటప్పటికీ కేవలం అసలైన విశ్వాసులు, సత్కార్యాలు చేసే ఉత్తమ పురుషులు, వారి యొక్క నూర్ కాంతి అనేది మిగిలి ఉంటుంది. మిగతా వారందరి కాంతి అనేది ప్రకాశవంతంగా ఉండదు, అది కాంతి విహీనమైపోతుంది. ఆ తర్వాత వారు ఆ వంతెనను దాటుతూ ఉంటారు. దానికి కొన్ని కొండ్లు ఉంటాయి. దానిపై దాటే వారిని పట్టి లాగి కిందికి పడవేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. కానీ తొలిసారిగా దానిని దాటేవారు వారి యొక్క ముఖాలు పున్నమి చంద్రుని రాత్రిలో పున్నమి చంద్రుని మాదిరిగా మెరుస్తూ ఉంటాయి. వారే ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించే 70,000 మంది. మళ్ళీ ఆ తర్వాత ఎవరైతే ఆ వంతెనను దాటుతారో ఆ తర్వాత స్థానంలో ఉన్నవారు వారు ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం ఎలా మెరుస్తుందో ఆ విధంగా వారు మెరుస్తూ ఉంటారు. మహాశయులారా, ఈ వంతెనకు సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. మరియు అలాగే ఏ సత్కార్యాల ద్వారా వంతెనను మనం వేగంగా దాటవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాము. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.